దేశవ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకై అంతా మట్టి విగ్రహాలను నెలకొల్పండి, సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ విగ్రహారాధన చేయండి అంటూ అటు పర్యావరణవేత్తలు ఇటు ఆధ్యాత్మికవేత్తలు హెచ్చరిస్తున్నా అవన్నీ పెడచెవిన పెట్టి పర్యావరణానికి హాని చేసే రకరకాల రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వివిధ రకాల మెటీరియల్స్తో విగ్రహాలను తయారు చేయించి వాటిని నెలకొల్పుతున్నారు. దీంతో పర్యావరణానికి జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. ఇక ఈ ఉత్సవాల్లో విభిన్నమైన విగ్రహాలను నెలకొల్పడం మరో ఎత్తు. ప్రస్తుతం విగ్రహాలను నెలకొల్పడంలో పిచ్చి పీక్ స్టేజ్కు చేరుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో రకరకాల రూపాలతో పోటాపోటీగా గణేష్ విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు, ఒకరికి పోటీగా మరొకరు, ఇలా మొత్తం విగ్రహారాధనే అభాసుపాలయ్యేలా తయారైంది. అది కాస్త ఇప్పుడు నయా ట్రెండ్లోకి వెళ్ళింది. ఏ కొత్త సినిమా వస్తే ఆ కొత్త సినిమా స్టైల్లో ఏకంగా విగ్రహాలను తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి వినాయక చవితికి మార్కెట్లోకి పుష్ప థీమ్తో గణేష్ విగ్రహాన్ని తీసుకొచ్చారు. అదేంటంటే అల్లు అర్జున్, రష్మిక మందన కలిసి నటించిన సాంగ్కు ఎలాంటి క్రేజ్ లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ సాంగ్పై రీల్స్, మీమ్స్ కూడా బాగానే నడిచాయి. అదంతా ఫ్యాన్స్ సినిమాపై చూపించే అభిమానం. అయితే ఆ అభిమానం అక్కడితో ఆగిపోతే బాగానే ఉండేది. కానీ ఇప్పుడు హద్దులు దాటి భక్తి అనే పేరు జోడించి పుష్ప 2 సినిమాలోని పుష్ప, శ్రీవల్లి పాత్రలతో ఆ పాటలో కనిపించిన సేమ్ అవుట్ఫిట్తో గణేష్ విగ్రహాన్ని తయారు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో భక్తులు వీటిపై రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వినాయకుడి రూపాన్ని మార్చి ఆరాధించడం సరికాదని, భగవంతుణ్ణి మార్చేందుకు వాళ్లకు ఉండే హక్కు ఏంటో ప్రశ్నించుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు. పుష్పం, పత్రం, ఫలంతో రూపాన్ని తయారు చేసి ఆరాధించవచ్చునని, కానీ వీటికి అతీతంగా అసలు సంబంధమే లేకుండా విరుద్ధ రూపాలను తయారు చేసి ఉత్సవాలు జరపడాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. వినాయక చవితి సందర్భంగా వీధుల్లో వినాయక విగ్రహాలను నెలకొల్పడం ఆనవాయితీగా ఆనాటి నుంచి వస్తుంది. అయితే విశాఖపట్నంలో ఏదైతే పుష్ప సినిమా అల్లు అర్జున్ వినాయక విగ్రహం కనిపిస్తుందో అది వివాదాస్పదంగా మారింది. అయితే ఈ వినాయక విగ్రహం పెట్టడంలో అంత తెలియకుండా, అంటే వినాయకుడిని ఎలా పెట్టకూడదు, ఒక సినిమా హీరోయిన్, హీరోతో పాటు ఉంటూ వాళ్ళు ఒక రొమాంటిక్ సీన్లో ఉండేటట్టుగా పెట్టడం అనేది కరెక్ట్ కాదని అందరూ అంటూ ఉన్నారు. ఎవరైతే ఈ వినాయక విగ్రహాన్ని నెలకొల్పారో వాళ్ళతో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఎవరు, ఏ ఏజ్కి సంబంధించిన వాళ్ళు, అసలు ఎందుకు ఇలా చేశారో అనేది మనం ఒకసారి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. పుష్ప విగ్రహాన్ని మీకు పెట్టాలని చెప్పి ఎవరైనా చెప్పారా, లేదా మీరే తీసుకున్నారా? అంటే మేము మా ఫేమస్ అనుకొని మేము ఎట్టుకున్నాం. అంటే మాకు ఇష్టమని ఎట్టుకున్నాం. మా హీరో ఇతను అంటే మేము ఫేమస్ కోసం ఎట్టుకున్నాం. ఎట్టుకుంటే అందరూ ఏంటి చెప్తున్నారు, చాలా గట్టి ట్రోల్ చేస్తున్నారన్నా, బొమ్మ తిట్లు తిట్టినవి, అమ్మ బుద్ధులు తిడుతున్నారన్నా, ఏటన్నా అవి మేము అనుకున్నామన్నా. ఏదో బోల్ బొమ్మలు చూసాము, అవి ఎందుకు ఈ పేపర్లో చూడండి, ఇదేదో మన నరేంద్ర మోడీ జనసేన బొమ్మ అంటన్నా. అది ఇతనేమో నరేంద్ర మోడీ అన్నా, ఇతనేమో చంద్రబాబు నాయుడు అన్నా. అతను ఏదో అలా ఎట్టుకున్నారు. మా ఫ్యాన్స్ కోసం మేము ఇతను బొమ్మ పెట్టాము. మేము పెట్టుకుంటే చాలా గట్టి ట్రోళ్ళు, ఎక్కడ మట్టాడు చేతులేస్తున్నాడు, ఏటది అనుకొని అమ్మ బూతులన్నా. మాకు తెలిసి మేము ఏదో మా బోల్ మంది చూసాము. బోల్ మంది చూస్తే చూస్తున్నారు, వస్తున్నారు. మాకు అలాగా ఫేమస్ అవుతే మేము మాకు కూడా ఇంత డొనేట్ చేస్తే మేము ఒక అన్నసందర్భం పెట్టుకొని కుర్రలందరూ మాట్లాడుకొని ఒక అన్నసందర్భం పెట్టుకొని, లేదా పేదవాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళకి దుప్పడైనా మా బదులు మేము ఏదైనా డొనేషన్ చేయడానికి వచ్చాము. కానీ మాకు ఇలా ట్రోల్ చేస్తారు మాకు తెలియదు. కాదు తమ్ముడు, నీకు ఈ విగ్రహం ఎలా పెట్టకూడదని తెలీదా? అంటే ఇప్పటి వరకు నువ్వు మాట్లాడుతున్నది ఏంటంటే అందరూ వచ్చి ట్రోల్ చేశారా, వాళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఏంటని నువ్వు తెలుసుకోలేదా ఇంతవరకు? అంటే మేము తెలుసుకోలేదన్నా. అలాగా ట్రోల్ గీలు అనుకుని మాకు తెలియదు. అలాగా మేమే చిన్నపిల్లమన్నా. మా వయసులో ఇప్పుడు ఎంత ఉంటాయి, ఒక్కొక్కడికి 15 పార్లు ఉంటాయన్నా. మాకి చిన్నోళ్ళు మేము ఏదో పెట్టుకున్నాం అనుకొని అలాగా చిన్నోళ్ళు కూడా చూడకుండా బొమ్మ తయారు చేసిన వాడికి తిట్టాలి, పోస్ట్ చేసిన వాడికి ఏమో అదేదో ఏటన్నా మాటలు. మేమేమో మా ఫ్యాన్సీ కోసం ఇతను మా హీరో అన్నా, నాకు ఇష్టమైన హీరో, మేము పెట్టుకున్నాం. ఇగో పుష్ప అన్నా, అల్లు అర్జున్ బొమ్మ పెట్టుకుంటే ఏటేటో ట్రోల్. అవి ఎందుకు కింద ఆంజనేయుడు బొమ్మ పెట్టారు,
తర్వాత ఆర్మీ బొమ్మ పెట్టారు, తర్వాత క్రికెట్ బొమ్మ పెట్టారు విరాట్ కోహ్లీది, ఆ బొమ్మలు పెట్టారు. ఇంకా ఆర్మీ బొమ్మ, ఇంకెందుకు రాముడు బొమ్మ, కింద రాముడు బొమ్మ పెట్టారు. మరి దానికి ట్రోల్ చేయట్లేదు, మా బొమ్మే దొక్కింది ట్రోల్ చేయడానికి. ఇతనే దొక్కాడా, రాముడు బొమ్మ అనుకొని చేయట్లేదు అన్న, అంటే దేవుడు కదమ్మా. దేవుడు అనుకొని ట్రోల్ చేయట్లేదన్నా, మరి మామూలు హీరో అనుకొని ట్రోల్ చేస్తున్నారు. ఏదైతే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అండ్ హీరోయిన్ ఉండే విధంగా ఉన్న విగ్రహాన్ని పిల్లలు, స్కూల్ చదువుకున్న పిల్లలు నెలకొల్పారు. అయితే ఈ విగ్రహాన్ని 9 రోజులు పూజ చేయాలనుకున్నారు వాళ్ళు తెలియని వయసులతో ఈ విగ్రహాన్ని పెట్టాము, అందువల్లనే మాది తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అంటూ వాళ్ళు క్షమాపణ కోరుతున్నారు. ఈ విగ్రహాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా నిమజ్జనం చేస్తామని చెప్పి మనతో చెప్తున్నారు. కెమెరామెన్ రవితో పవన్ కుమార్, విశ్వభారత్ టీవీ.